హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను మీతో దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా రన్ అయ్యేటటువంటి సైనిక్ స్కూల్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ సైనిక్ స్కూల్స్ ఏంటి, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దాంతోపాటుగా ఈ యొక్క స్కూల్స్లో ఏ క్లాస్ వాళ్ళకి అడ్మిషన్స్ ఉంటాయి, ఈ అడ్మిషన్స్ వాళ్ళు పొందాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఏంటి, దాని తర్వాత దీనిలో ఏ అంశాలు ఉంటాయి అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేసినట్టయితే మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ అనేది మిస్ అవుతారు. సో అందుకని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీన్ని చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దేశంలోనే నేను చెప్పినట్టుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సైనిక్ స్కూల్స్ అనేటివి రన్ అవుతూ ఉన్నాయి. వీటిని మొట్టమొదటిగా 1961లో ఫార్మర్ మినిస్టర్ కేవి కృష్ణమేనన్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ సైనిక్ స్కూల్ అనేది లక్నోలో ఉంది. ఇది 1961లో దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇప్పటికీ ఇండియాలో దాదాపుగా 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. దీనిలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఘోరాకాల్ అనే సైనిక్ స్కూల్ చాలా పెద్దది. అండ్ ఈ యొక్క సైనిక్ స్కూల్స్లో మెయిన్గా ఏంటంటే రన్నింగ్, బాక్సింగ్, హార్స్ రైడింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఆడిపిస్తూ ఉంటారు. ఈ యొక్క మెయిన్ విజన్ ఏంటి, ఈ యొక్క సైనిక్ స్కూల్స్ యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే దేశ రక్షణకు అవసరమైనటువంటి దళాలకు అధికారులను తయారు చేయడం ఈ సైనిక్ స్కూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల్ని బాడీ బిల్డింగ్లో కానివ్వండి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానివ్వండి, వాళ్ళ యొక్క సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం పొందడానికి వారు సన్నద్ధమవుతూ ఉంటారు. దీంతో పాటుగా ఈ యొక్క సైనిక్ స్కూల్స్లో సిలబస్ ప్యాటర్న్ ఏంటి అంటే వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్ అనేది టీచ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు పిల్లల్ని యూపీఎస్సీ మరియు ఎన్టీఏ పరీక్షల కోసం కూడా వీరిని సిద్ధం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎగ్జామ్స్ కోసం కూడా వీరి పిల్లల్ని వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఈ స్కూల్స్లో ఎడ్యుకేషన్తో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. సో ఈ స్కూల్స్కి మన తెలుగు రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఏపీలో అయితే 2 చోట్ల ఉన్నాయి. ఒకటి కోరుకొండ, అక్కడ 1962లో ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు కలికిరి, దానిలో 2013లో ఈ యొక్క స్కూల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ తెలంగాణలో తీసుకుంటే ఈ స్కూల్ వచ్చేసి రుక్మాపూర్లో ఉంది. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి స్కూల్. బేసిక్గా ఏంటంటే ఈ యొక్క సైనిక్ స్కూల్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు స్టేట్ గవర్నమెంట్, ఈ ఇద్దరి యొక్క పర్యవేక్షణలో ఈ స్కూల్స్ అనేటివి ఉంటాయి. కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి రుక్మాపూర్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంది తెలంగాణలో. అండ్ దీంతో పాటుగా ఎంట్రీ లెవెల్ ఈ యొక్క సైనిక్ స్కూల్స్లో మనకు అడ్మిషన్ పొందాలి అంటే 6th క్లాస్ నుంచి మాత్రమే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. దీనిలో 1st నుంచి 5th వరకు ఎలాంటి అడ్మిషన్స్ ఉండవండి. ఓన్లీ 6th క్లాస్ వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి మరియు 9th క్లాస్ పిల్లలకి అడ్మిషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్. 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే AISSEE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది వాళ్ళు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ని వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. దాన్ని అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత ఇంటర్వ్యూ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు.
సో ఇంటర్వ్యూలో వాళ్ళు ఓకే అయిన తర్వాతనే పిల్లలకి 6th క్లాస్లో అండ్ 9th క్లాస్లో అడ్మిషన్స్ అనేది ఉంటాయి. సో దీనికి బేసిక్గా 6th క్లాస్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ క్రైటీరియా ఏంటి అంటే వాళ్ళ ఏజ్ అనేది 10 to 12 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 10 to 12 ఇయర్స్ మధ్యలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2025కి అప్లై చేయాలనుకుంటున్నారు, మీ యొక్క ఏజ్ 10 years to 12 years మధ్యలో ఉండాలి. దట్టు 31st March 2025 వరకు. సో అప్పుడు మాత్రమే మీరు యొక్క ఈ 6th క్లాస్ ఈ AISSEE ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో దీంతో పాటుగా 9th క్లాస్లో మీకు అడ్మిషన్ రావాలి అంటే ఏం చేయాలి అంటే మీకు సేమ్ ఏజ్ క్రైటీరియా అండి. దీనికి కూడా ఏజ్ క్రైటీరియా ఏంటి అంటే ఎవరి ఏజ్ అయితే 13 years to 15 years ఉంటుందో మార్చ్ 2025 31st March 2025 వరకు 13 years to 15 years మధ్యలో ఉంటుందో వాళ్ళు మాత్రమే 9th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఏజ్ క్రైటీరియా ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళు 10th తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అనేది 15 years to 17 years మధ్యలో ఉండాలి. సో ఇలాంటి వాళ్ళే ఈ యొక్క ఇంటర్మీడియట్ సైనిక్ స్కూల్లో సీట్ పొందడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో దీనిలో AISSEE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బేసికల్గా దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే దానిలో మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అండ్ లాంగ్వేజ్. సో ఈ 4 సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటూ వీళ్ళు ఎగ్జామ్ అయితే పెడతారు. ఈ AISSEE ఎగ్జామ్ బేసికల్గా ఏంటి అంటే మనకు జనవరిలో ఉంటుంది. సో ఆల్రెడీ ఈ సంవత్సరానికి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 23rd January 2025 లాస్ట్ డేట్ అండి. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు మోస్ట్లీ ఏప్రిల్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. ఏప్రిల్లో ఈ NTA నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇవి కో ఎడ్యుకేషన్ అండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఈ స్కూల్స్లో చదువుకోవచ్చు. అండ్ ఫీజు వచ్చేసి సుమారుగా 1,30,000 నుంచి 1,50,000 వరకు, అంటే 1,30,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దీంతో పాటుగా ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఫోటో, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్. స్టూడెంట్ యొక్క ఫోటో, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అండి ఈ యొక్క ఎగ్జామ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇవి ఉండి మీ యొక్క ఏజ్ క్రైటీరియా అనేది 6th క్లాస్ వాళ్ళైతే 10 to 12 years మధ్యలో ఉండి, 9th క్లాస్లో మీకు అడ్మిషన్ కోసం అయితే 13 to 15 years మధ్యలో ఉండి, ఇంటర్మీడియట్ వాళ్ళైతే 15 to 70 years మధ్యలో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీనికి మెయిన్గా ఏంటి అంటే ఇండియన్ రెసిడెంట్స్కి మాత్రమే ఈ యొక్క సైనిక్ స్కూల్స్లో అవకాశం ఉంది. అండ్ ఎవరైతే ఇండియాలోనే ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సైనిక్ స్కూల్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఇదండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అప్లై చేసుకొని మంచిగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.